అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో సుమారు 70 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణం పనులపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన వివరణపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి డ్రైనేజీ పనులను పరిశీలించారు. హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రజలందరికీ ఆమోదయోగ్యకరంగా ఉండేలా నిర్మాణం చేపట్టాలి అన్నారు. త్వరలో సంబంధిత అధికారులను కాంట్రాక్టర్ను పిలిచి సమీక్షిస్తామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. హెడ్ క్వార్టర్లో డ్రైనేజ్ వర్క్ ఏదైతే ఉందో అది మా కూటమి నాయకులతో పరిశీలించడం జరిగింది. అయితే ఆ వర్క్ ఏది కూడా సరిగ్గా లేదనే ఉద్దేశంతో మరలా ఒక రోజుని దీనికి సంబంధించినటువంటి డిఏని కాంట్రాక్టర్ అందరిని పిలిచి మా నాయకులతో పరిశీలించి అసలు ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది అడిగి తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి గన్నవరం ప్రజలకి అనుకూలంగా కట్టాలి, ఎవరికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా వర్షాలు వచ్చినా సరే ఏది వచ్చినా సరే ఇదంతా ఫ్రీగా వెళ్ళేటట్టు చూసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. తర్వాత అధికారులు పెట్టి ఇక్కడ అది కంపల్సరీ అది సాటిస్ఫై కాలేదు. అందుగురించి ఇప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన అది పనిచేయాలని చెప్తున్నాం. హెడ్ క్వార్టర్లో డ్రైనేజ్ వర్క్ ఏదైతే ఉందో అది మా కూటమి నాయకులతో పరిశీలించడం జరిగింది. అయితే ఆ వర్క్ ఏది కూడా సరిగ్గా లేదనే ఉద్దేశంతో మరలా ఒక రోజుని దీనికి సంబంధించినటువంటి డిఏని కాంట్రాక్టర్ అందరిని పిలిచి మా నాయకులతో పరిశీలించి అసలు ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది అడిగి తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి గన్నవరం ప్రజలకి అనుకూలంగా కట్టాలి, ఎవరికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా వర్షాలు వచ్చినా సరే ఏది వచ్చినా సరే ఇదంతా ఫ్రీగా వెళ్ళేటట్టు చూసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. తర్వాత అధికారులు పెట్టి ఇక్కడ అది కంపల్సరీ అది సాటిస్ఫై కాలేదు. అందుగురించి ఇప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన అది పనిచేయాలని చెప్తున్నాం. హెడ్ క్వార్టర్లో